36 గంటల నిరాహార దీక్ష. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ప్రకటన. రైతులను ఆదుకోవాలని డిమాండ్. రైతాంగం కోసం 36 గంటల పాటు నిరసన దీక్ష చేపడుతున్నట్లు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 30-31 తేదీల్లో నిరాహార దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. తాను సాధారణ వ్యక్తిగా 26 ఏళ్లు సింగరేణి కార్మికుడిగా పనిచేశానన్నారు. స్థానిక సమస్యలపై 30 కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. కొందరు తమ ఆస్తులను పరిశ్రమలను రక్షించడం కోసమే పదవులను అడ్డం పెట్టుకుంటున్నారని ఎమ్మెల్యే వివేక్ కు పరోక్షంగా చురకలంటించారు. హైదరాబాద్ లో ఉండి ఇక్కడ సమస్యలను ఏ విధంగా తీరుస్తారని ప్రశ్నించారు. అందుకే ప్రజల మధ్య ఉండే వారికే ఓటు వేయండి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కార్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల పాలన మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని తెలిపారు. నేను 100% చెప్తున్నా, కొప్పుల ఈశ్వర్ అన్న 26 సంవత్సరాలు సింగరేణిలో అత్యుత్తమమైన సేవలు అందించాడు. మీరు బాగా చూడండి, కొప్పుల ఈశ్వర్ మీద ఒక్క అవినీతి ఆరోపణ వచ్చినా కూడా కొప్పుల ఈశ్వర్కి ఓటేకుర్రా. అవినీతి ఆరోపణ వస్తే అంటున్నా, అవినీతి ఆరోపణలు వస్తే ఓటేయద్దు. వివేకు 500 కోట్ల రూపాయలను మనీ లాండరింగ్ చేసిందని మొన్ననే కేసు అయింది. ఏది ఎన్నికల సందర్భంగా ఆయన ఒక కంపెనీ నుండి, వైజాగ్ లో ఉన్న తన కంపెనీ నుండి ఇటు 100 కోట్ల రూపాయలను కొట్టిపడేసిందని ఉన్నది. పైగా ఎమ్మెల్యే వివేకు నాన్ లోకల్, ఎమ్మెల్యే వివేకు పెద్దపల్లికి నాన్ లోకల్. ఇదే కొప్పుల ఈశ్వర్ అన్న పెద్దపల్లికి లోకల్. మంత్రిగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయిండు. అనవసరంగా ఎందుకు ఓడిపోయిండు అంటే, ఇప్పుడు గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ గారు 6 సార్లు ఈయన మీద ఓడిపోయిండు. ఇక పాపం గెలిపియకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటట్టున్నాడు అన్న సానుభూతితో గెలిపించింది. ఇప్పుడు చెప్తున్నా, గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. వాళ్ళ నాయన గడ్డం వివేక్ ఉన్నాడు, గడ్డం వినోద్ ఉన్నాడు, గడ్డం వంశీకృష్ణ ఉన్నాడు. మొన్న రాహుల్ గాంధీ అన్నాడట కదా, ఒక్క ఇంట్లోకి వెళ్ళి 3 టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీకి చెడ్డ పేరు, ఆ పిల్లగాడు గెలవాడు, అనవసరంగా మీరు టికెట్ ఇచ్చిందని రేవంత్ రెడ్డిని పొట్టు ఇచ్చిందట. వంశీకృష్ణ ఓడిపోతాడు పెద్దపల్లిలా, మీరు రాసి పెట్టుకోరు. కొప్పుల ఈశ్వర్ అన్న అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ ఆయన అందుబాటులో ఉండే తీరు, కొప్పుల ఈశ్వర్ అన్న లోకలు, పెద్దపల్లి వంశీకృష్ణ నా లోకలు. ఇప్పుడు ఉన్న పరంగా పెద్దపల్లిలో ఉన్న ప్రజలు కొప్పుల ఈశ్వర్ అన్న దగ్గరికి పోతే వాళ్ళ ఇంట్లో ఉంటాడు. మరి వంశీకృష్ణ ఎక్కడ ఉన్నదో దారి తెలుసుకోరు. ఇక గడ్డం వంశీకృష్ణ 50,000 కోట్లకు అధిపతి. ఒక్క దళితుని చేరదీసిన పాపాన పోలేదు, ఒక్క పేదోని దగ్గర తీసుకున్న పాపాన పోలేదు. పైగా దళిత దొరల కంటే ఎక్కువ వాళ్ళు. నేను మరొకసారి చెప్తున్నా, ఇద్దరు ముఖాలు చూడండి. కొప్పుల ఈశ్వర్ అన్న మీ తలలో నాలుకలు ఎక్కుంటారు, మీ ఇంట్లో పెద్ద కొడుకులు ఎక్కుంటాడు, మీ కష్టాల్లో అండగుంటాడు. మరి అనవసరంగా కొప్పుల ఈశ్వరన్నను గనక మీరు బాధ పెడితే మళ్ళా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎట్లా జరుగుతాయో మీరు చూసుకోవచ్చు.